బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాపై మొంత పంజా విసిరింది. ఇటు హనుమకొండ, వరంగల్, ములుగు, అలాగే భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్లో భారీ వర్షం కురిసినట్టు తెలుస్తుంది. 6 గంటలుగా కుంభవృష్టి వాన కురిసింది. అక్కడ పర్వతగిరిలో ఏకంగా 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నెక్కొండలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుండపోత వానలతో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయినట్టు అయింది. ఇటు చెరువును తలపిస్తున్నది హనుమకొండకు సంబంధించిన బస్టాండ్ పరిసర ప్రాంతాలు, అలాగే బస్టాండ్. ఇళ్లలోకి కూడా భారీగా వరద నీరు చేరుకుంది. సహాయక చర్యలు చేపట్టారు ఇటు ఎస్డిఆర్ఎఫ్, అలాగే పోలీసు బలగాలంతా. ఇటు గగన్ పహాడ్ దగ్గర కూడా ఒక రకంగా వంతెన, తాత్కాలిక వంతెన కూడా తెగిపోయినట్టు తెలుస్తుంది. వరంగల్ అండర్ పాస్ బ్రిడ్జ్, ఏదైతే ఇటు అండర్ పాస్ బ్రిడ్జ్ ఉందో అది కూడా మునిగిపోయినట్టు తెలుస్తుంది. రేపు వరంగల్తో పాటు మరో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ని జారీ చేసింది వాతావరణ శాఖ. ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమై ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇటు ములుగు జిల్లాలో కూడా స్కూళ్లకు సెలవును ప్రకటించారు కలెక్టర్. ఒక రకంగా వరంగల్ జిల్లా మొత్తం అతలాకుతలం అయిపోతుంది. సైక్లోన్ ముంతా ఎఫెక్ట్ చాలా క్లియర్గా తెలుస్తుంది. వరంగల్ బస్టాండ్కి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. అక్కడ బస్టాండ్లో ఏదైతే సీటింగ్ ఉంటుందో ఆ కుర్చీలపై కాళ్ళు పెట్టుకొని మరి కూర్చుంటున్నారు. బస్సుల కోసం ప్రయాణికులు అక్కడ వేచి ఉన్నారు. బస్టాండ్ మొత్తం నీటితో మునిగిపోయిందంటే అర్థం చేసుకోండి. అలాగే వరంగల్ పరిసర ప్రాంతాలు మనం చూస్తే కనుక ఇటు నెక్కొండ, మహబూబాబాద్, అలాగే భూపాలపల్లి, అలాగే జనగామ, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న మిగతా ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా జలమయమైపోయాయి. అత్యధికంగా 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోండి. సాధారణంగా ఒక 2-3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే మన భూమి దాన్ని పీల్చుకునే అవకాశం ఉంటుంది, దాన్ని అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాని ఒక్కసారిగా 30-35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హయ్యెస్ట్ రెయిన్ఫాల్ అని చెప్పుకోవచ్చు. వరంగల్లో ఇప్పటిదాకా 35 సెంటీమీటర్ల వర్షపాతం ఎప్పుడు నమోదవ్వలేదు, అంతగా నమోదైంది. ఆ విజువల్స్లో మనం చూడొచ్చు. బస్టాండ్ లోపలికి, బస్టాండ్ ఆ పైన ప్లాట్ఫామ్ పైకి కూడా వాటర్ వచ్చేసాయి. మొత్తానికైతే ప్రజలు ఆ బెంచీలెక్కి మరి నిల్చుంటున్నారంటే అర్థం చేసుకోండి. వాళ్ళు ఊళ్ళకి వెళ్ళడానికి ఇంకా గత్యంతరం లేక, ఇంకొక సదుపాయం లేక ఆ బస్టాండ్లో వెయిట్ చేస్తున్నారు. ఆ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో చూడొచ్చు. కొంతమంది యువత ఆ నీళ్ళల్లో ఒకరినొకరు పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ ఉందా, ఎక్కడ గుంతలు ఉన్నాయో కూడా తెలియదు. అలాంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇటు బస్టాండ్కి సంబంధించిన విజువల్స్ కింద లెఫ్ట్ సైడ్లో మనం చూస్తే కనుక ఆ నీటిలోనే నడుచుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలు ఉన్నారు, చాలామంది యువకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఒక రకంగా ఇటు డోర్నకల్ రైల్వే స్టేషన్కి సంబంధించిన విజువల్ కూడా మనం చూడొచ్చు. ఆ రైల్వే ట్రాక్స్ మొత్తం నీటితో నిండిపోయి ఉంది. సో ఒక రకంగా ఇటు రైల్వేస్ అన్నీ ఏవైతే ట్రైన్స్ చెన్నై వైపు, ఢిల్లీ నుంచి చెన్నై వైపు వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఇటు డోర్నకల్ మీదుగా, వరంగల్ నుంచి డోర్నకల్ మీదుగా వెళ్తుంటాయి. ఇటు విజయవాడకు వెళ్ళాలన్నా, తిరుపతికి వెళ్ళాలన్నా, చెన్నై అలాగే వైజాగ్కి వెళ్ళాలన్నా కూడా ఇదే రూట్ మార్గం. ఈ మార్గంలోనే వెళ్లాల్సింది ఉంటుంది. కానీ మొత్తానికైతే డోర్నకల్ రైల్వే స్టేషన్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ విజువల్స్లో కింద రైట్ సైడ్ విజువల్లో ఆ నీళ్లు నిలిచిపోవడంతో పూర్తిగా డోర్నకల్ స్టేషన్ రైల్వే ట్రాక్స్ అన్నీ నీట మునిగిపోయాయి. కాబట్టి ప్రస్తుతానికి రైల్వే అధికారులు ట్రైన్స్ని కూడా ఆపేసినట్టు తెలుస్తుంది. ఒక రకంగా ఇటు ట్రైన్స్ రాకపోకలు ఆగిపోయాయి, బస్సుల రాకపోకలు ఆగిపోయాయి. వరంగల్ జిల్లాకి మిగతా జిల్లాలతోని సత్సంబంధాలు తెగిపోయాయి. వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రజలు ఆ ఇక్కట్లు భరిస్తున్నారు. ప్రస్తుతానికి ఎస్డిఆర్ఎఫ్ అలాగే పోలీసు బలగాలు అయితే ప్రస్తుతానికి సహాయక చర్యలను వాళ్ళు చేపడుతున్నారు. మనం ఆ ట్రైన్స్ విజువల్ చూడొచ్చు కింద రైట్ సైడ్ బాక్స్లో. ట్రైన్స్ ముందు స్టేషన్స్లోనే, మిగతా స్టేషన్స్లోనే ట్రైన్స్ని ఆపేశారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి నెలకొంది. చూడండి పైన విజువల్లో పాపం ఒక అతను తన లగేజ్ బ్యాగ్తో సహా ఆ నీళ్ళలో కొట్టుకుపోయింది, కింద పడిపోయింది, దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సో వరంగల్ బస్టాండ్ ఒక చెరువుని తలపిస్తుంది. ఆ పార్కింగ్కి సంబంధించిన ఏరియాలో ఉన్న బైక్స్ కావచ్చు, అలాగే ప్లాట్ఫామ్ పై దాకా నీళ్ళు వచ్చాయి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. వరంగల్ పరిస్థితి అతి దారుణంగా ఉంది. ఇటు హైదరాబాద్ పరిస్థితి అలానే ఉంది. అలాగే మూసి పరివాహకం ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీట మునిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం అని చెప్పుకోవచ్చు 35 సెంటీమీటర్ల వర్షపాతం కని విని ఎరుగని
వర్షపాతం అని చెప్పుకోవచ్చు. అంత వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోండి అలాంటి పరిస్థితి ప్రస్తుతం వరంగల్లో ఉంది. ఎడతెరపు లేకుండా వానలు కురుస్తున్నాయి, బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. సో పొద్దున నుంచి నిన్న రాత్రి నుంచి అలానే కంటిన్యూ అవుతున్నాయి. రానున్న 2-3 రోజులు ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది, ఇటు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకి అలాగే తెలంగాణకి కావచ్చు, ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అన్న దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్ చెప్పండి, ఇప్పుడు వరంగల్ పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్, లేటెస్ట్ అప్డేట్ ఏంటి, దాంతోపాటు రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది? దాదాపుగా దాదాపుగా ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ భారీ వర్షం ప్రారంభమైంది. ఆ ఇంపాక్ట్ ఇంకా కొనసాగుతోంది వరంగల్కి సంబంధించి కళ్యాణ్. ఎందుకంటే ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇంకొక 2-3 గంటల పాటు, అంటే 2, 9, 9:30, 10 గంటల వరకు కూడా ఇటువంటి ఇంపాక్ట్ కొనసాగే అవకాశం ఉందని చెప్పి మనకి కొన్ని ప్రైవేట్ సోర్సెస్ ద్వారా చూసినప్పుడు మనకు అర్థమవుతోంది. అయితే ఇంపాక్ట్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే వరంగల్కి అట్ ద సేమ్ టైం కేసముద్రం, ఖమ్మం, కొత్తగూడెం నుంచి మొదలు పెడితే ఇటు ఖమ్మం, కేసముద్రం, వరంగల్తో పాటు జగిత్యాల, ఆదిలాబాద్ వరకు కూడా తెలంగాణకు సంబంధించి బోర్డర్కి, అలాగే ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్రకు సంబంధించి కూడా ఇంపాక్ట్ చూపిస్తున్న సందర్భం ఉంది. ఇప్పుడు వరంగల్ మీద మాత్రం తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. వరంగల్లోని పర్వతగిరి దగ్గర దాదాపుగా 37 సెంటీమీటర్ల వర్షపాతం, అంటే 367 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెక్కొండలో 316 మిల్లీమీటర్లు, అంటే సుమారుగా 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే భీమదేవరపల్లిలోని 292.5 మిల్లీమీటర్లు, అంటే దాదాపుగా 30 సెంటీమీటర్ల వర్షపాతం, లేకపోతే 29 సెంటీమీటర్ల వర్షపాతం కింద మనం మాట్లాడుకోవచ్చు. అలాగే వరంగల్కి సంబంధించి వర్ధన్నపేట, కొంచెం ఎక్కువని కంట్రోల్ చేయరా ప్లీజ్, థ్యాంక్ యూ. వరంగల్లో వర్ధన్నపేటకు సంబంధించి 286.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, అంటే దాదాపుగా 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. అలాగే వరంగల్లోని సంగంలో 282.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, అంటే దాదాపుగా 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భావించాలి. అలాగే జనగాంకి సంబంధించి పాలకుర్తిలో 263.5, అంటే దాదాపుగా 26 సెంటీమీటర్, 27 సెంటీమీటర్లు అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వరంగల్కి సంబంధించి ఖిలా వరంగల్లో 26 సెంటీమీటర్లు, వరంగల్లోని సంఘంలో 26 అంటే దాదాపు 26 సెంటీమీటర్లు. అలాగే సిద్దిపేటకు సంబంధించి కావచ్చు, సిద్దిపేటలోని హుస్నాబాద్లో 25 సెంటీమీటర్లు, సిద్దిపేటలోని అక్కన్నపేటలో 24 సెంటీమీటర్లు, దాంతోపాటు జనగామలో 24 సెంటీమీటర్లు సుమారు. అలాగే నెక్కొండలోని ఇంకొక ప్రాంతానికి సంబంధించి 23 సెంటీమీటర్లు, కరీంనగర్లో 23 సెంటీమీటర్లు, అలాగే కరీంనగర్తో పాటు జనగామలోని చిల్పూర్లో 23 సెంటీమీటర్లు, దాదాపుగా 22 సెంటీమీటర్లు, వరంగల్లోని రాయపర్తిలో 22 సెంటీమీటర్లు, అలాగే వరంగల్లోని చెన్నారావుపేటలో 21, దాదాపుగా 22 సెంటీమీటర్లు, అలాగే మహబూబాద్కి సంబంధించి ఇంగుర్తులో 21 సెంటీమీటర్ల వర్షపాతం, అంటే దాదాపుగా 10 నుంచి 17 లొకేషన్స్లో, 17 కూడా కాదు 18 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో భారీ వర్షం ఇటు తెలంగాణ మీద ఇంపాక్ట్ చూపిస్తోందనేది. ఇంకా ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడు రాబోయే కొద్ది గంటల్లో ఈ ఇంపాక్ట్ కాస్త మనకి ఉత్తర తెలంగాణ మీద ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మోంతా తుఫాను బలహీనపడి వాయుగుండంగా క్రమంగా అల్పపీడనంగా మారే అవకాశం ఉంటుంది. ఈ తన రూటు వెళ్లే క్రమంలో, అంటే తన ప్రయాణం కొనసాగించే క్రమంలో అది మరింత బలహీనపడుతూ ఉంటుంది. బట్ ఆ కోర్ బ్యాండ్స్ ఏవైతే ఉంటాయో ఇంపాక్ట్ చూపిస్తున్న సందర్భం ఉంది. ఎందుకంటే అది వెళుతున్న క్రమంలో తన ప్రయాణ మార్గంలో విస్తీర్ణానికి సంబంధించి, అంటే దాని ప్లేస్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో దాని ఇంపాక్ట్ అయితే చూపిస్తోంది. మరి ముఖ్యంగా ఇప్పుడు వరంగల్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది కాబట్టి ఒకసారి వరంగల్ ఎటువంటి స్టేటస్ ఉందని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో కళ్యాణ్, ఇటు యాదాద్రి భువనగిరి నుంచి మొదలు పెడితే ఉత్తర నల్గొండ, అలాగే ఉత్తర సూర్యాపేట, అలాగే దాదాపుగా వాయువ్య ఖమ్మం, అలాగే వాయువ్య మహబూబాబాద్తో పాటు వరంగల్, అలాగే జనగాం, హన్మకొండ, కరీంనగర్ సంబంధించి దక్షిణ కరీంనగర్, అలాగే సిద్దిపేటకు సంబంధించి ఈశాన్య సిద్దిపేటతో పాటు రాజన్న సిరిసిల్ల వరకు కూడా ఈ మధ్య తెలంగాణ మీద ఇంపాక్ట్ మాత్రం తీవ్రంగా చూపిస్తోంది. దీని ప్రభావం అయితే మాత్రం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇటు వరంగల్లో ఏ ప్రాంతాల్లో దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉందనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. వరంగల్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇటు ఖిలా వరంగల్ సంఘంలోని 2 ప్రాంతాలు, వర్ధన్నపేట, రాల్పత్తి, అలాగే పర్వతగిరి, నెక్కొండలోని 2 ప్రాంతాల్లో,
చెన్నారావుపేటలో ఈ ప్రాంతాల్లో ప్రముఖంగా భారీ వర్షం కాదు, ఏకంగా అతి భారీ వర్షం, అత్యంత భారీ వర్షం నమోదవుతున్న సందర్భం ఉంది. సో ఇది ఇలా కంటిన్యూ అవకాశం మనకు కనిపిస్తోంది. దాంతోపాటు వెదర్ ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో రేపు తెలంగాణకు సంబంధించి మాట్లాడుకున్నా, అంటే రేపు ఉదయం 8:30 వరకు చూసుకుంటే కనుక ఈ భారీ వర్షాలు అంటే దాదాపుగా 204 మిల్లీమీటర్లు, అంటే సుమారుగా 21 సెంటీమీటర్లకు పైగా, అది 30 సెంటీమీటర్లు కావచ్చు, అంతకు పైగా అయినప్పటికీ కూడా వాట్ ఎవర్ ఇట్ మే బి అంతకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల గురించి మాట్లాడుకుంటే నిర్మల్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా తూర్పు నిర్మల్కి సంబంధించిన కొన్ని ప్రాంతాల మీద ఇంపాక్ట్ చూపించబోతోంది. అతి భారీ వర్షం కాదు, అత్యంత భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్పి ఇటు కొన్ని వెబ్సైట్స్ చెప్తున్న సందర్భం. మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కొన్ని ఈ ప్లానింగ్ సొసైటీగా చెప్పుకున్న వాటిని అవి చెప్తున్న సందర్భం. దీంతో పాటు దాదాపుగా 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నిర్మల్, ఆదిలాబాద్, అలాగే కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాలకు సంబంధించి పూర్తిగా ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది రేపటి విషయంలో. ఆ తర్వాత చూసుకుంటే కళ్యాణం ఇటు 6 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం పెద్దపల్లి, జయశంకర్ పెద్దపల్లితో పాటు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అంటే క్రమంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల మీద మాత్రం దీని ప్రభావం ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ తర్వాత దాదాపుగా ఉత్తర తెలంగాణతో పాటు, అంటే మధ్య తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణతో పాటు వాయువ్య తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తోంది రేపు. ప్రముఖంగా దాదాపుగా 15 అంటే 2 సెంటీమీటర్, సుమారుగా 1.5 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్లు లేకపోతే 7 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఎక్కడెక్కడంటే ఇక్కడగా ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లిలోని కొన్ని ప్రాంతాలు, అలాగే కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్లోని కొన్ని ప్రాంతాలు, జనగాం, హన్మకొండ, వరంగల్, అలాగే ములుగుకి సంబంధించి ఈ దాదాపుగా నైరుతి, ములుగు, అలాగే ఈశాన్య ములుగు ఈ ప్రాంతాల మీద ఇంపాక్ట్ చూపించబోతుంది. వికారాబాద్ మీద కూడా కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అయితే నైరుతి అంటే మధ్య వికారాబాద్ నుంచి మొదలు పెడితే నైరుతి వికారాబాద్ వరకు కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ప్రస్తుతం వరంగల్ భారీ వర్షం కురుస్తున్న సందర్భంలో ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చారు. ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేకపోతే భట్టి విక్రమార్క కావచ్చు, మరి ముఖ్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే మంత్రులు తుమ్మల, మిగిలిన వారందరూ కూడా అలర్ట్ అయ్యారు. మరి ముఖ్యంగా ఖమ్మం కావచ్చు, అలాగే వరంగల్ ఈ ప్రాంతాల మీద ప్రముఖంగా దృష్టి సారిస్తున్న సందర్భం ఉంది. ఇటు ఆదిలాబాద్ మీద కూడా ఇంపాక్ట్ చూపించబోతోంది. కాబట్టి నిర్మల్తో పాటు అంటే ఆ ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అక్కడ కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం అక్కడ కూడా దృష్టి సారించింది. ముందస్తు చర్యలకు ఉపక్రమించిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఎక్కడైనా చెరువులు ఆ కట్టలు తెంచుకుని ప్రవహించే అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించి ప్రస్తుతం దృష్టి సారిస్తోంది. ఎక్కడైనా ఇబ్బందికర వాతావరణం ఉంటే కనుక లోతట్టు ప్రాంత ప్రజల్ని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ కావచ్చు, లేకపోతే సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు తీసుకొస్తున్న జాగ్రత్త చర్యలు కావచ్చు, అట్ ద సేమ్ టైం ప్రజల్ని అప్రమత్తం చేసే విషయంలో కావచ్చు ప్రభుత్వం ఇప్పటికీ ఉపక్రమించిన పరిస్థితి ఉంది. ఆయా జిల్లాలకు సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేసింది. ఈ మోంతా తుపాను తీరం దాటే అవకాశం ఉన్న క్రమం. మోంతా తుపాను అఫ్కోర్స్ తీరం దాటింది, బలహీనపడుతుంది. వాయుగుండం నుంచి తీవ్ర అల్పపీడనంగా, తర్వాత అల్పపీడనంగా, ఆ తర్వాత రేపు ఉదయం 8 నుంచి 9 10 గంటల కల్లా అది పూర్తిగా దాని ప్రభావాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. బట్ ఆవర్తనంగా మారి ఆ తర్వాత ఇటు ఛత్తీస్గఢ్ అలాగే మహారాష్ట్ర మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం దీని మీద తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. కొద్దిసేపటి క్రితం ఇటు గాలుల తీవ్రత కూడా మనకు చూసాం. సో గాలుల తీవ్రతతో కొన్ని చోట్ల భారీ వర్షం నమోదే అవకాశం ఉంది, కొన్ని చోట్ల అతి భారీ వర్షం నమోదే అవకాశం ఉంది, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షం నమోదే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికీ భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు అలర్ట్స్ ఇచ్చింది. 5 జిల్లాలకు సంబంధించి మాట్లాడుకున్నాం. బట్ మోస్ట్ ఆఫ్ ద సినారియోలో మనం మాట్లాడుకున్నట్టుగా కాస్త ఇంపాక్ట్ మిగిలిన జిల్లాల మీద కూడా మనకు కనిపిస్తోంది. ఆ తర్వాత కూడా కంటిన్యూ అవకాశం ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ కళ్యాణ్ ప్రముఖంగా ఉత్తర తెలంగాణకు సంబంధించి ఇటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లిలోని కొంత ప్రాంతం, జయశంకర్, అలాగే జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల ఈ ప్రాంతాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది. లేకపోతే మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు, లేకపోతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు. సో ఈ కైండ్ ఆఫ్ అత్యంత భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు కొన్ని చోట్ల నమోదే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం వరంగల్ మీద దృష్టి సారించింది. మునుపెన్నడూ లేని విధంగా వరంగల్లో వర్షం బీభత్సం సృష్టిస్తున్న